వెల్కమ్ టు డబుల్ చైన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీని వీడిపోతున్నారు. అలాగే రాజ్యసభ సభ్యునిగా రాజీనామా చేయబోతున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలలో ఒక చర్చగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయన ఎక్స్ వేదికగా ఈ ప్రకటన విడుదల చేశారు. దాని గురించి ఒక్కసారి తెలుసుకుందాం ఆయన ఏం చెప్పాడని. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, వేరే పదవులో, ప్రయోజనంలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదని వెల్లడించారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరూ ప్రభావితం చేయలేదని తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్కు, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞతుణ్ణి. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్టీ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్ వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని విజయసాయిరెడ్డి గారు ఎక్స్ వేదికగా ఆయన ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీంతో వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. కానీ ఇంత సడన్గా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఏం జరిగింది? అసలు ఎందుకు రాజీనామా చేశారు? జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి మధ్య ఏదైనా జరిగిందా? విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి చర్చలు చాలామంది చర్చించుకుంటున్నారు. ఆయన రాజకీయాల నుంచి ఇప్పటికిప్పుడు తప్పుకోవడం ఏంటి? భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వలన ఆయనకేమన్నా ఇబ్బందులు కలుగుతాయని భావించారా, లేదా ఇంకేదైనా కారణమా? ఎందుకు ఇంత సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ పార్టీకి మాత్రం ఇది షాక్ తగిలే విషయమే. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో ఎంతో కీలక నేత విజయసాయిరెడ్డి. అలాంటి ఆయన వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం ఎందుకు ఆయన తీసుకోవాల్సి వచ్చింది? ఆయన ఇంకా రాజకీయాల్లో ఉండను, పూర్తిగా రాజకీయాలు వదిలేస్తాను, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తానని వెల్లడించారు. అయితే ఆయన ఎందుకు పార్టీ నుంచి వీడిపోతున్నారు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు అనే విషయాలు ఇప్పట్లో తెలియవు. ఇంకా కొన్ని రోజులు పోతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. దీనిపైన ఇంకా రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఊహించని విధంగా ఏంటి ఇలా జరిగింది, విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఏంటి, చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. సడన్గా ఈ నిర్ణయం ఏంటని. అయితే ఎందుకు, ఏమిటి, ఎలా, ఏం జరిగింది అనేది మరి కొద్ది రోజులు పోతే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆయన రాజకీయాలు వద్దనుకొని రాజీనామా చేశారా, లేదా జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి మధ్య ఏదైనా జరిగిందా అనేది తెలియాలి.
ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ముఖ్య నాయకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు.